నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం। గురు పౌర్ణమి సందర్భంగా తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణ శ్రీ శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నందు దక్షిణామూర్తికి సకల అభిషేకాలు జరిగాయి। అనంతరం హోమం చేయగా శ్రీ శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నందు గల ధర్మకర్తలను తమ గురువులుగా భావించుకుంటున్న కొంతమంది భక్తులు వారి యొక్క గురువులకు శాలువాలు కప్పి పూలమాలలు వేసి గురుపూజ చేసుకున్నారు। అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు। మన భారతీయ సంస్కృతిలో గురువులకు ప్రత్యేక స్థానం ఉంది। వారిని స్మరించుకుంటూ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని భక్తులు గురు పౌర్ణమిగా జరుపుకుంటారు। వేదవ్యాసుడికి ప్రతీకగా ప్రారంభమైన ఈ పండుగ క్రమంగా ఆనవాయితీగా మారింది। नमस्तेवाय तमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि तस्या आश्रिताय मन्ये परमक्षयमे कुले आद्धा पुष्करिणी पुष्टिं स्वर्गाद्ये ममालिनी सूर्यां विरत् गुरुदक्षिणामूर्तिस्वामिनः प्रातःकालसमयेन क्षीरोदकेन स्नापयामि। क्लुप्तां तर्पयन्ति पद्मेश्रितां पद्मवर्णां त्वामिहोपनितमेग्रहात् गन्धद्वारां दुरादर्शां नित्यभूषमालिनीम् आपश्यन्ति सिद्धानि सिद्धेतवसमे गृहे निजदेवीं मातरं श्रियं वासय मे कुले आद्धां पुष्करिणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं भागवेदो ममावः त्वामस्तीवनपगामिनीं यस्यां हिरण्यं प्रबोधं भावो दास्योऽस्वाहान्विद्धेयं पुरुषानः महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि। नैवेद्यं समर्पयामि नारिकेल कदली पर नैवेद्यं समर्पयामि परसिद्धस्त परमेश्वर करुणा कटाक्ष सद्गुरुदेवता अनुग्रह परसिद्ध्यर्थं ब्राह्मण धान्यं धनं वसुबहुपुत्रलाभं सदां वच्चनं दीर्घमायुः ॐ शतमानं भवति शताय पुरुषस्येन्द्रिये माधवक्का सुरेखक्का लेला पक्का बम्मा लेला पुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः पुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः हरिरारोग्य ऐश्वर्या लेला गुरुदेवता करुणा कटाक्ष सिद्धिरस्तु। saya itu कैलासनाडी कापाडवम्मा भवानी कापाडवम्मा भवानी कनकादुर्गम्मा कैलासनाडी నిత్యముగా యవాడలోన నిత్యముగా కొలచే
यजमानस्याः श्रीगुरुभ्यो नमः हरिः ओम गणानां त्वा श्रीगुरुभ्यो नमः हरिः ओम మా ప్రతి ఒక్కరూ కూడా మీ ఫోన్ లో అన్ని సైలెంట్ లో పెట్టండి దక్షిణామూర్తి సుమూర్తరాయ నమః ఓం జగద్గురువే నమః ఓం నమః ఓం వాక్సనిదయే నమః ఓం జగద్గురువే నమః ఓం వేదాయ నమః ఓం శ్రీయాయ నమః ఓం గురుభ్యో నమః. ఈరోజు వెంకటగిరి పట్టణంలో వెలసినటువంటి గురు దక్షిణామూర్తి స్వామివారికి విశేషంగా ఉదయంతో గణపతి పూజ, స్వామివారికి పంచామృత అభిషేకము, దక్షిణామూర్తి హోమము జరిగినవి. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ గురు పౌర్ణమ అంటే గురువులు మనకు చదువు చెప్పిన గురువులు కానీ, మన తల్లిదండ్రులు కానీ, సద్గురువులు కానీ వీరందరూ ఆశీస్సులు ఈరోజు విశేషంగా ఈ గురు పౌర్ణమిని జరుపుకుంటారు. ఈ గురువుల ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగాలని ఈ గురు పౌర్ణమి నాడు మనం అందరం కూడా మనకు చదువు చెప్పిన గురువులను, మనకి విద్యాబుద్ధులు నేర్పించిన వారందరికీ కూడా ఈరోజు వారిని స్మరించుకొని వారి పాద పూజ చేసుకొని వారిని తరించుకోవడం ఎంతో విశేషము. అందువలన పిల్లలకి గురువుల యొక్క ఉన్న గౌరవము, భక్తి, పరివేశం అందు కూడా పిల్లలకి కలగాలని ఈ గురు పౌర్ణమి రోజు అందరూ కూడా గురువుల దగ్గరికి వెళ్ళి వారికి తోచిన విధంగా పండు పొలము ఇచ్చి వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఈ లోకానికి ఆది గురువు అయినటువంటి మహాశివుడు, అదేవిధంగా మన భారత హిందూ సంస్కృతికి సంబంధించి జగద్గురు ఆదిశంకరాచార్యులు ఎన్నో పురాణాలు అందించినటువంటి వ్యాస భగవానులు కూడా ఈ వ్యాస పూర్ణిమ అని మనం దీన్ని పిలుచుకుంటాం. అదేవిధంగా గురువుల్లో చాలా రకాలు ఉన్నారు. మొట్టమొదట తల్లిదండ్రులు గురువులు, తర్వాత విద్య నేర్పిన గురువులు, ముక్తికి మార్గం చూపే వాళ్ళే అసలైన గురువులు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. అట్లాంటి గురువులు మానవుడి యొక్క నడవడిక ఏ విధంగా ఉండాలి, ధర్మం ఎలా ఆచరించాలి, ఎలా బ్రతకాలి అనేటువంటి చెప్పి మనందరికీ ఒక మంచి మార్గాన్ని చూపిస్తారు. కాబట్టి అట్లాంటి వాళ్ళని పౌర్ణమి అంటే నిండు వెన్నెల, ఎప్పుడైతే మన జీవితంలో నిండు వెన్నెల ఉంటుందో ఆ భగవంతుడి సాక్షాత్కారం మనకు కలుగుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో పెద్దలు మనకి ఇది చెప్పడం జరిగింది. అందుకనే ఈ గురు పూర్ణిమ సందర్భంగా గురువులను స్మరించుకుంటూ వారు అందించినటువంటి మహోన్నతమైనటువంటి విలువలను పాటిస్తూ ఉంటామని ఈ గురు పూర్ణిమ జరుపుకోవడం జరుగుతుంది. ఓం శ్రీ గురువే నమః.